మై ఛానల్ అషు మై డియర్. సో మీరందరూ ఎలా ఉన్నారు? ఇంకా చాలా 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 బాగున్నా. అండ్ మీరందరూ అనుకోగలకి బ్లాగ్స్ వస్తలేవు. సో ఎమర్జెన్సీ ఉండే దానికెళ్ళి నేను బ్లాగ్ వేయలేను. సో ఇవాళ నుంచి నేను కంటిన్యూ బ్లాగ్ వేస్తాను. సో ఇవాళ ఉన్నది ఏమున్నది అమ్మ, ఏమున్నది ఇవాళ మనం ఇంత రెడీ అయినా ఇలా ఒకటేసారి తిరుగుకుందామా అని అంటారు అయితే చెట్టు పోతారు, మళ్ళీ పూజ చేసి చెట్టుకు తిరుగుతారు. సో అందుకు ఇప్పుడు మేము గుడికి పోతున్నాం గాయస్. సో మా మమ్మీ రెడీ అయింది, నేను రెడీ అయినా. మేమిద్దరం చూపిస్తాం మేము ఎట్లా కనిపిస్తున్నాము అని. మా అత్త రావాలి, మా అత్త కూతురు రావాలి. సో వాళ్ళు వచ్చినాక మేము పోతాం గాయస్. సో మేము ఇప్పుడు ఏం వేసుకున్నాం అది చూపిస్తాం. సో గాయస్ మా మమ్మీ ఇలా ఈ సాడీ కట్టుకున్నది, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఈ సాడీ ఎప్పటిది మమ్మీ? ఇక నా పెళ్లి రోజు అప్పుడు మీ పాప తెచ్చిందండి. చాలా బాగున్నది, అలా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. కమెంట్లో చెప్పండి మా మమ్మీ ఎట్లా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చూపిస్తా గైస్. గైస్ ఇవాళ నేను లంగాని కట్టుకున్నా, ఎంత బాగున్నది కదా. అది మమ్మీ ఇంత బ్యూటిఫుల్గా రెడీ అయితే కూతురు ఇంకా ఎంత బ్యూటిఫుల్గా రెడీ కావాలి. సో అందుకు ఇవాళ లంగాని కట్టుకున్నా. సో ఇప్పుడు మందిర్లో కలిసాం మనం. లెట్స్ గో. సో మన మమ్మీ తల్లి తయారు చేసింది పూజది అని. మా అత్త ఇప్పుడు వచ్చింది గాయస్. పొద్దు బాగా మా అత్త చాలా బాగా మాట్లాడుతుంది అని. మా అత్త కూతురు నేను సేమ్ కట్టుకున్నాం లంగా వండి. ఎలా ఉన్నదో కామెంట్లో మాకు చెప్పండి గాయస్. మా అత్త చాలా బాగా మాట్లాడుతుంది. మరి అత్త ఉపాస్ కదా, ఆగది అస్సలు ఆగదు అత్త. ఇలా ఉంటుంది పూజ థాలి. సో ఇప్పుడు మనము శంకర్ మహారాజ్ గుడికి పోతున్నాము. సో ఆడ మొక్కాము అని పూజ కూడా చేసాము, అదంతా చూపిస్తాను అని. ఫుల్ చూడండి బ్లాగ్ మొత్తం, ఎక్కువ స్కిప్ చేయకుండా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మీకోసం మేము చాలా వెయిట్ చేస్తాం, మీరు సబ్స్క్రైబ్ చేస్తాం మా ఛానల్ చూస్తారు అని. అండ్ ఇలానే సబ్స్క్రైబ్ చేయండి, ఇలానే సపోర్ట్ చేయండి అని. ఇన్స్టాగ్రామ్ పని ఉన్నది, అది కూడా నేను మెన్షన్ చేస్తాను కానీ. సో ఇప్పుడు మనం తొందరగా గుడికి పోయాం. సో లెట్స్ గో. ఆహా ఓహో పట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. కదా ఇప్పుడు ఆహా ఇద్దరు భార్య ఉన్నారు ఇక్కడ సైడ్. కోడలు కట్టుకొని తయారయ్యి వచ్చింది, మంచిగా ఉన్నారు. బాయ్ ఫ్రెండ్స్, మేము పోతున్నాం మందిరికి. మళ్ళీ ఆడ పోయినాక చెప్తాం. సరే చెప్పుకోండి. ఆహా గౌమాత కనిపించింది. సో మమ్మీ మొక్కుతుంది. ఎంత బాగున్నారు. మా అత్త కాళ్ళు వస్తున్నాయి కాబట్టి రిక్షాలో పోయేది పడి వచ్చింది. కాళ్ళు వస్తున్నాయి, ఒక పొద్దు ఉన్నదండి. ఒక పొద్దు పాపం చక్కెర వచ్చి పడితే చెట్టుకి ఎవడు తిరగాలి కదా, అందుకనే ఆయనతో పాపం రిక్షా పట్టి. సో ఇప్పుడు మా అత్త పోతుంది, అన్ని చదువుతుంది. మా అత్త పోతుంది అంటున్నావా ఆంటీ? గంట దూరం అంటే నాది వద్దనిపిస్తుంది. గిరి ఎక్కడి నుంచి వస్తారు అవుతుంది కదా, కానీ మనకు గిరిగిరి ఉండి పోవాలని అనిపిస్తలేదు. ఇంత గిరించాలి ఇంత దూరం ఇప్పుడు అనిపిస్తుంది. నడవాలి అంటేనే వదిన అనిపిస్తుంది నడవ నుంచి. నేనేమి కేటాయించుకోవాలా అంటావు.
ఏం అడిగినా మమ్మీ? మీ ఊరు యాదే సో గైస్ మనం గుడికి వచ్చేసినాము. సో గుడి నొప్పట్ల పోయాం గైస్ మనము.
ఎందుకు తిరగలేవు చెట్టు అంటే దారం పట్టుకొని? ఆ. నైనమ్మ చనిపోయిండే గాయస్. చెట్టుకొచ్చి పూజ చేసిన. సో మా అత్త తిరగవచ్చు అని మేము ఫోటోలు దిగుతున్నాం గాయస్. సో పూజ కంప్లీట్. అటు తులసి ఇస్తుంది మమ్మీ. ఇప్పుడే చూపించిన భర్పూర్ లైన్ అంటుంది. ఇప్పుడు అత్త ఉడి నింపే దగ్గర ఓడి నింపే దగ్గర ఆగాలి. కీర్తి వీడియో తీస్తుంది, మమ్మీతో పర్యంత అక్కడిక్కడ తిరుగుతుంది. తులసి వాళ్ళు కానీ మళ్ళీ ఇళ్ళకే వస్తారు కదా. నాకు అంత కదా అనవచ్చిండే దానికి, అందుకే కావేరి మిమ్మల్ని ఇంకా సైడ్ పేర్లు రాపించుకుంటున్నాను ఫోన్ నంబర్. సో మనం కూడా అదే ప్రాసెస్ ఫాలో చేసాం. ఇవి అంతానే ఇస్తుందా రా. అత్త రాలే కదా ఎక్కుండి. సో ఇప్పుడు మమ్మీ అని అత్త తులసిలు తీసుకున్న ఇక్కడ ఫోటోలు దిగుతాం గాయస్ మేము. సో ఫోటోలు దిగాము. ఎంతకు ఎన్ని ఓడీలు నింపాలి పడుతుంది? సో ఇవాళ అయింది ఒక సావిత్రి పూర్ణిమది ఇది అని నింపేది కూడా అయింది. సో ఇప్పుడు మనం ఇంటికి పోతాం గాయస్. అని గుడి చాలా బాగున్నది. పూనాలో విజిట్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ గుడి టెంపుల్ ఇది అని చేయాలి విజిట్ మీరు అందరూ కూడా అని కోరుకుంటున్నా. అండ్ ఇప్పుడు మనం ఇంటికి పోయాము.
తీసుకో. సో ఇది ప్రసాదము కిచిడి బాత్, మమ్మీకి చాలా ఇష్టము. ఇది ప్రసాదం తినే పోతాం మేము గాయస్. సో కీర్తి తింటాం, మమ్మీ తింటాం అని అత్తతో ఉపాసే ఉన్నది గాయస్. ఎలా ఉన్నది మమ్మీ? ఉంటుంది. సో అది కడిగి ఈడ పెట్టాలన్నట్టు మనము. సో నేను ఇంకొక పారి తెచ్చుకొని పోతున్నా. వడగుంటే చాలు. సో తీసుకున్నా నేను. ఇంటికి పోతా ఇవన్నీ తీసుకున్నాం. కేయి అంబ అని ఈడ మనం ఈ తాగడానికి కుక్కున్నాం. ఇది ఏమి చెరుకు పాలు ఉన్నది గాయస్, చెరుకు పాలు తాగడానికి కుక్కున్నాం. సో ఇప్పుడు ఈడ చెరుకు పాలు తాగి ఇంటికి పోతాం గాయస్ మనము. సో తీసుకున్నాం జ్యూస్ తాగుతున్నాం మేము గాయస్. గాయస్ మనం ఇంటికి వచ్చేసినాము అని చాలా దమ్ వస్తుంది అక్తర్. ఆ నుంచి నడుచుకుంటూ వచ్చినాము. పోయేటప్పుడు రిక్షాలో పెట్టాం, కానీ ఇప్పుడు వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చినాము. పళ్ళాలు తీసుకుని తిని అని జ్యూస్ తాగింటాం కదా. సో అందుకు. అండ్ మీకు బ్లాగ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని బాయ్. వాళ్ళకి